సమాజంలో అయినా కానీ, బయట అయినా కానీ, సంఘంలోనైనా కానీ సంప్రదాయంగా మనం బ్రతకాలి. అందుకనే చెప్తున్నాడు, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని కాకుండా సరిపడా వస్త్రాలు వేసుకోండి, చక్కగా చున్నీ వేసుకోండి, సంఘంలోకి వెళ్ళిన తర్వాత చక్కగా పైన తల మీద వస్త్రం వేసుకోండి, కప్పుకోండి అంటున్నాడు. ఇన్ని చెప్తున్నాడు స్త్రీలకి. ఏమండి, అలంకరించుకోండి తప్పలేదు, కానీ అది అతిగా చేయకండి అంటున్నాడు. సమయాన్ని వృధా చేయొద్దు అంటున్నాడు. మిగిలిన వెలగల వస్త్రాలు కొనుక్కుని ఆ డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బులు దేవుని సేవకు ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. ఏమండి, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? ఆటంకం కాదు. మరి ఎప్పుడు ఆటంకం అవుతుంది? అది అతిగా చేస్తే ఆటంకం. అతిగా చేసి నీ సమయాన్ని వృధా చేసుకుని దేవుని పనిలోనికి నువ్వు రాకపోతే పరలోక రాజ్యానికి ఆటంకమే. అతిగా ఏది చేసినా కానీ ఆటంకమే. కాబట్టి జాగ్రత్త పడండి, చక్కగా రెడీ అవ్వండి. మన తండ్రి అయిన దేవుడు మనల్ని చూసి మురిసిపోవాలండి ఆయన. అందుకని సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములైనవి అంటాడు. ఆలోచించండి, మన వస్త్రాలతోటి కానీ, మనం బంగారాలతో కానీ, ఏమండి ఏది చేసినా కానీ మనం పరలోకానికి రాజ్యం వెళ్ళం. కానీ మరి ఎప్పుడు వెళ్తాం? ఏమండి, ఇక బైబిల్లో ఏదైతే చెప్పాడు ఆ మాటలు, స్త్రీల గురించి ఏదైతే మాట్లాడు, పురుషుల గురించి ఏదైతే చెప్పాడు, అలా ప్రకారంగా మనం జీవించాలి. అలా జీవిస్తేనే మనం దేవుని రాజ్యాన్ని చూడగలం. కాబట్టి అలంకరించుకోండి తప్పులేదు, కానీ క్రైస్తవ స్త్రీలకు తగినట్టుగా అలంకరించుకోవాలి.